Watch full episodes on Jio Hotstar. ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్ గా ఆగిపోతుంది. అరే అంతా సరైపోతుంది, డోంట్ వరీ. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు సార్. Ibaiska board screen appear. మైరా అటు చూడు. వరుణ్ ఎలా చేస్తున్నారో చూసావా? అరే ఇక్కడ ఏం జరుగుతోంది? అందరూ నోరు మూసుకోండి. ఇంత గట్టిగా అరిచేది ఎవరబ్బా? అరే ఎందుకు అందరూ ఇలా నవ్వుతున్నారు? మిస్టర్ జాలీ, అందరూ ఓకేనా? మీకేదైనా నా హెల్ప్ కావాలా? ఆల్ ఓకే షక్లీనా మేడం గారు. ప్లీజ్ శాంతంగా ఉండి పిల్లలు. మీరు పైనెందుకు చూస్తున్నారు? జెన్నీ, జాడీ, జెన్నీ, జాడీ, బుద్ధి లేదా మీకు? చీటింగ్ చేస్తున్నారు. ఓయ్ జెన్నీ, జాడీ, మీరు చీటింగ్ చేస్తున్నారా? మీరు ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. లేదు సార్, నేను అసలు చీటింగే చేయలేదు. అలాగా? జెన్నీ, జాడీ, మీరు చీటింగ్ చేస్తున్నారు. మీరిద్దరూ బాగా చదువుకునే పిల్లలు. మరి రుద్ర పేపర్ చూసి మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు చెప్పండి. నేను ఇప్పుడే వెంటనే వెళ్లి మిసెస్ కానుంగ్ తో కంప్లైంట్ చేస్తాను. చూడండి, తర్వాత మిమ్మల్ని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. నో మమ్మీ, ప్లీజ్ అలా చేయకండి. We beg you. Sorry Mr. Jolly. Sorry Rudra. వద్దు షక్లీ మేడం, పిల్లలే కదా, పోనివ్వండి. ఏదో తెలియకుండా తప్పు చేశారు, క్షమించండి. ఓకే సార్, మీరింత ఫోర్స్ చేసిన తర్వాత నేను వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాను. నెక్స్ట్ టైం మీరు ఇలా చేశారంటే మీ టీచర్ చేయాల్సిన బాధ్యతని నెక్స్ట్ టైం నేను తీసుకుంటాను. ఓకే పిల్లలు, త్వరగా మీ పేపర్ ని కంప్లీట్ చేయండి. రుద్ర నా పిల్లలిద్దరిని అందరి ముందు చాలా అవమానపరుస్తున్నాడు. నేను తనని అస్సలు వదిలిపెట్టను. రుద్ర, నేనిప్పుడే జెన్నీ, జాడీ ఇంకా షక్లీనా మేడం సంతోషించడం చూశాను. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు ఏదో ఒక ఫిషీ ప్లాన్ వేస్తున్నారు. అలాగా? లెట్స్ చెక్. మిస్టర్ జాలీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఇద్దరి బిడ్డల్ని క్షమించి వదిలేశారు. సరే ఓకే, మీరు అడ్వాన్స్ మ్యాజిక్ గురించి ఒక బుక్ రాశారు కదా, దాన్ని ఒకసారి నాకు ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వను? సార్, మీరు ఆ బుక్ని తీసుకుని రండి. నేను ఈ ఆన్సర్ షీట్ని ఆఫీస్కి తీసుకుని వెళ్తాను.
కలిసి వెళ్దాం ఉండండి, నేను బుక్ తీసుకుని వచ్చేస్తున్నాను. Ibaiska Zibaiska Realistico. వెళ్ళి షక్లీ నాని చేసి చేయి. ఇప్పుడు నిజమైన ఆన్సర్ షీట్స్ ని ఇందులో పెడతాను. ఇంకా డూప్లికేట్స్ ని షక్లీనాకే తిరిగి ఇచ్చేస్తాను. ఓకే, ఈ రోజు రౌండ్ కంప్లీట్ అయింది. గ్రేట్ డే. ఎవరు ఈ పని చేసింది చెప్పండి. మీరు ఎవరు? ఇంత పెద్ద స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మర్యాదగా మీ మొహాలు చూపించండి. మీరా? ఒకవేళ మీరు టీచర్స్ కాకుండా ఉండుంటే 2 గంటలు కాదు 4 గంటల సేపు డిటెన్షన్ లో పెట్టుండేదాన్ని. సారీ మిస్ మేడం. మిస్టర్ జాలీ సార్, కొన్ని ఆన్సర్ షీట్స్ అక్కడే పడిపోయాయి. ఓహో, థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. హలో జాలీ సార్, ఈ రోజు ఎగ్జామ్ లో జెన్నీ జాడీ ఎలా పర్ఫామ్ చేశారో చెప్పనేలేదు. ప్రశాంతంగా ఉండండి మేడం గారు. జెన్నీ జాడీ చాలా బాగా పర్ఫామ్ చేశారు, కానీ రుద్ర ఎక్స్ట్రాఆర్డినరీ యాజ్ యూజువల్. ఇప్పుడు నేను ఏం చెప్పమంటారు? తను ఎంత డీటెయిల్ గా రాశాడంటే 200 out of 100 ఇవ్వాలని ఆశగా ఉంది. ఏంటి? సారీ, కాఫీలో ఇప్పుడు ఏదో పడింది అనుకుంటాను. ఇప్పుడు అర్థమైంది. కారిడార్లో ఒక ఎలుక రావడం వెనుక రుద్ర హస్తం ఉందని నాకిప్పుడు అర్థమైంది. హీఈస్ వెరీ స్మార్ట్, కానీ ఒక్కొక్కసారి తన స్మార్ట్నెస్ తన వెన్నంటే తోడుగా ఉండదు. మమ్మీ, నిన్న పేపర్లో అందరూ మమ్మల్ని అవమానించారు కదా. ప్లీజ్ మీరు ఏదో ఒకటి ఈ విధంగా ప్లాన్ చేయండి. ఈ రోజు రుద్ర ఎగ్జామ్ రాయకూడదు. డోంట్ వరీ పిల్లలు, ఈ రోజు నేను వేసే ప్లాన్లో రుద్ర ఎగ్జామినేషన్ హాల్ వరకు అసలు వెళ్ళనే లేడు. తను రూమ్లో నుంచి బయటకొస్తాడు, కానీ రూమ్ బయటే ఎంతసేపు తను పరిగెడుతూ ఉంటాడో తనకే తెలియదు. ఈలోగా ఎగ్జామ్ ముగిసిపోతుంది. అంటే థ్రెడ్ మిల్లు పరిగెత్తినట్టు పరిగెడుతూ ఉంటాడనమాట. యు ఆర్ టూ గుడ్ మమ్మీ. ఇట్ మీన్స్ రుద్ర ఎగ్జామ్ కి రాడు. ఆ తర్వాత మేము ఫస్ట్ రాడు 100% కన్ఫర్మ్. హే, మాకు లేట్ అవుతుంది మమ్మీ. బాయ్ బాయ్ పిల్లలు.
ఓ పాప రుద్ర, ఈ రోజంతా స్టాప్డ్ గా మ్యారథాన్ పరిగెడుతూనే ఉండాలి. రుద్ర ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా దీన్ని ఆపండి. రుద్ర నేను వేసిన ప్రతి ప్లాన్ నుంచి తప్పించుకుని మరీ వెళ్ళిపోతున్నాడు. మీ సెక్యూరిటీ, దయచేసి నన్ను కాపాడండి. మేడం షక్లీనా, అసలు మీకేమైంది? చెయ్యవండి. మీరేంటి ఇలా చేశారు షక్లీనా మేడం? మీకు సాయం చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను కూడా ఇందులోకి లాగేశారే. నేను రూల్స్ ని చేంజ్ చేస్తాను. నేను టీచర్స్ ని కూడా డిటెన్షన్ లో పెట్టడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? రుద్ర అసలు బయట లేడంటే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ ఎగ్జామ్ లో కూర్చున్నాడా ఏంటి? అలా అయితే రుద్ర తన ఇమేజ్ ని అక్కడ వదిలేసి ఎగ్జామ్ రాయడం కోసం ముందుగానే ఇక్కడికి వచ్చి చేరుకున్నాడన్నమాట. మేడం షక్లీనా, ఏమైంది? మీరు ఎందుకని అలా అరిచారు? ఏం లేదు, అంటే చిన్న కాక్రోచ్ అంతే. ఇదేంటి, నిజంగానే కాక్రోచ్ వచ్చేసాయి. నా ప్లాన్ గురించి మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మరి రుద్రకి ఎవరు చెప్పారు? మాకు చెప్పారా? మాకెప్పుడు మీరు చెప్పారు? ఈ రోజు మిమ్మల్ని చూడ్డానికి మేము రాలేదే. ఓ, అంటే మీరు పొద్దున్నే శాండీతో పాటు ఇక్కడికి రాలేదన్నమాట. రుద్ర, మైరా ఇంకా వరుణ్ వాళ్ళు మీ రూపంలో వచ్చారన్నమాట. హీస్ టూ స్మార్ట్. వాళ్ళు చాలా స్మార్ట్. అయినా సరే నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను. నేను ఈ ఓటమిని అస్సలు ఒప్పుకోను. సరిగ్గా చెప్పావు. మమ్మీ, ఈ రోజు మీరు రుద్రాన్ని ఫెయిల్ చేయడానికి ఏ ప్లాన్ వేశారు? మళ్ళీ రూపాన్ని మార్చుకుని వచ్చారన్నమాట. కానీ మాటి మాటికి ఈ పథకం అస్సలు పారనే పారదు. ఓ, ప్లానా ఉంది. నాతో పాటు రండి. ఈ స్టాచ్యూ రూమ్ లో రుద్ర కోసం ఒకటి పెట్టి ఉంచాను, వెళ్ళి చూడండి. రుద్ర కోసం ఒకటి ఉందా? రండి గాయస్, లోపలికి వెళ్ళి చూద్దాం.
మమ్మీ మమ్మీ మినీ మైనీ మో బౌన్సింగ్ బాల్ క్రియేటో. మమ్మీ తలుపు తెరవండి. ఎందుకు లోపల పెట్టి లాక్ చేశారు? నన్నే మమ్మీ అంటారా? మాటి మాటికి నేను మీ దగ్గర ఓడిపోను. మీరు జెన్నీ జాడీ కాదని నాకు తెలుసు. రుద్ర ఇంకా వాళ్ళ ఫ్రెండ్సే కదా? మమ్మీ మేము మీ పిల్లలం, మమ్మల్ని నమ్మండి. మేము జన్నీ జాడీ. దయచేసి మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళండి. ఎగ్జామ్ కి టైం అవుతోంది. రాయకపోతే ఫెయిల్ అయిపోతాం. నిన్ను ఫెయిల్ చేయడానికే నేను ఇక్కడ బంధించాను రుద్ర. ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు మీ ముగ్గురు ఇక్కడ బందీలుగా పడి ఉండాల్సిందే. ఈ సైడ్ ఎవ్వరూ రానే రారు. ఎంత అరుస్తారో అరవండి. బాయ్ బాయ్. మళ్ళీ ఏమైంది? ఈ షక్లీనా మేడం ఉందే. ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. షక్లీనా ఎటు వెళ్ళారు? మమ్మీ మీరు క్లాస్ నుంచి అంత వేగంగా ఎందుకు తిరిగి వచ్చేశారు? అరే మీరు కూడా క్లాస్లోనే ఉన్నారా? నేను అసలు చూసుకోనే లేదే. కానీ రుద్ర కూడా క్లాస్లోనే ఉన్నాడే. మరి నేను రూమ్ లో ఎవరిని బంధించి పెట్టాను? అలా అయితే క్లాస్ రూమ్ లో రుద్ర ఇమేజ్ ఉంటుంటుంది. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్ మాయమైపోయింది. ఇప్పుడు మీ మమ్మీ టాలెంట్ ఏంటో చూడండి. మినీ మినీ మైనీ మో షక్లీనా మ్యాజిక్ ఇప్పుడు పని చేయాలి. హాయ్ హాయ్ హలో 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 హాయ్ హలో 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 షక్లీనా, ఎవరైనా వాళ్ళ పిల్లలతో ఇలాగ నడుచుకుంటారు? వెరీ బ్యాడ్. నువ్వా? అంటే లోపల ఉన్నది నా బిడ్డలా? మమ్మీ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మమ్మీ మమ్మల్ని కాపాడండి. ఎవరు నన్ను మంత్రాలు చెప్పనివ్వడం లేదే. రుద్ర Zibaiska bubbles disappear. Hello, 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 hello,
పిల్లలు షక్లీనా, నేను చెప్పే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, చెడు చేస్తే చెడే మిగులుతుంది. నెంబర్ 2, ఒకరికి గొయ్యి తవ్వాలనుకుంటే ఆ గొయ్యిలో మీరే పడతారు. నెంబర్ 3, ఇది మీరు చాలా సార్లు వినుంటారు. రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. టేక్ కేర్. బాయ్ బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.